బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు చెరుకుపల్లి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో బడంగ్పేట్లోని సిరిపురం యాదయ్య క్రీడా ప్రాంగణంలో మార్నింగ్ వాకర్స్ ని కలిసి వారితో కాసేపు ప్రత్యేకంగా మాట్లాడారు. చేవేళ్ల పార్లమెంట్ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి. మహేశ్వరం నియోజకవర్గం ఇన్ఛార్జి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందల శ్రీరాములు యాదవ్ ఈ సందర్భంగా చిన్నారులతో క్రీడాకారులతో కలిసి మాట్లాడి ఆటలు ఆడారు. అనంతరం బాలాపూర్ నక్షత్ర కాలనీలోని పలువురు ఉన్నత ఉద్యోగులను కలిసి కేవీఆర్ అందెల ఈ నెల 13వ తేదీన జరిగే పోలింగ్ లో పాల్గొని కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ప్రచారం బాగా నడుస్తుంది. కానీ ఈరోజు బడంగ్పేట్ మున్సిపల్ గ్రౌండ్స్కి వచ్చినాము. అందరు శ్రీరాములు యాదవ్ గారితో వాకర్స్ అందరితోటి ఒకసారి కలిసి హాయ్ నమస్తే అని చెప్పడానికి వచ్చినాము. అందరూ ఉత్సాహంగా ఉన్నారు. ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి. కానీ చాలా సంతోషం ఏంటంటే ఆ ఉత్సాహము పోస్టల్ బ్యాలెట్ వేసి బయటకు వచ్చిన వాళ్ళ ముఖం మీద ఉత్సాహం ఉండదు. ఇంకా స్లోగన్ ఇవ్వద్దు కానీ 90% ఒకటే ఒక పార్టీ దిక్కేసారు పోస్టల్ బ్యాలెట్స్. ఇక మీరే ఊహించుకోండి ఏ పార్టీకి వేసిందో. 90% ఒకటే. అంటే మేము ఏమనుకుంటున్నాము, ఫస్ట్ రౌండ్ ఆల్రెడీ నిర్ణయం ఏదో తీసుకున్నారు. అది ఏ నిర్ణయం తీసుకున్నారు అందరికీ తెలుసు. కానీ ఇదే ప్రతి బస్తీలో, ప్రతి కాలనీలో, ప్రతి అపార్ట్మెంట్ కాంప్లెక్స్ ఎక్కడ పోయినా కమలం పువ్వు అంటున్నారు, మోడీ అంటున్నారు. మోడీ చేసినవి ఎవరు ఏం చేసినా, ఎవరు ఎంత ఇచ్చినా మ్యా ఓటైతే మోడీకి అంటున్నారు. కాలనీలలో, బస్తీలలో, గ్రామాలలో. అవతలి పార్టీ పెద్దలు, నాయకులు అందరూ కూడా వాళ్ళు మాట తప్పుతున్నారు. భాష మళ్ళీ మార్చింది. వెనకట బూతులు లేకపోతే పర్సనల్ విమర్శలు, పర్సనల్ మీద కామెంట్స్ ఇవన్నీ మొదలుపెట్టింది. అయితే ఫ్రస్ట్రేషన్ అనుకుంటున్నాం. వచ్చే ఎన్నికలనైతే కనీసం 12 సీట్లు బీజేపీ గెలుస్తుంది. అండ్ దీంతో ఎంతోమంది కార్పొరేటర్స్, గ్రామీణ ప్రాంతంలో సర్పంచ్ ఎలక్షన్స్ 2-3 నెలల తర్వాత ఉన్నది. 50% కంటే ఎక్కువ 60% సర్పంచ్లు బీజేపీ సర్పంచ్ ఉంటారు. వార్డు మెంబర్లు దాదాపు 4-5 వేల వార్డు మెంబర్లు బీజేపీ ఉంటాయి. దీంతో ఒక మార్పు వస్తుంది. ఎప్పుడు బీజేపీ ఈ రాష్ట్రాన్ని పాలించలేదు. కానీ ఏ ఎలక్షన్ తోటి ఒక సర్పంచ్ల కాడి నుంచి ఎంపీటీసీస్, జెడ్పీటీసీస్, కార్పొరేషన్స్, లోకల్ బాడీస్ అన్నిటి కూడా బీజేపీ ఉంటాయి. కానీ తప్పనిసరిగా వచ్చే ఎమ్మెల్యేలు బీజేపీ ఎమ్మెల్యే ఉంటుంది, బీజేపీ ప్రభుత్వం. ఒకటి మీరు అన్నిటికీ ప్రధానంగా పదే చేసిన ఒక మాట ఏంటంటే కొండేశ్వరి గెలవాలంటే ముందస్తు అనుమతి తీసుకోవాలి, ముందే అనుమతి తీసుకోవాలి. ఇటు కలవాడేవని వెళ్ళాడు, పబ్లిక్లో ఉన్నాడు, ఆయనకు ఎందుకు ఓటు వేయాలన్నట్టు అన్నిటి రెడ్డి పదే అదే విషయాన్ని ప్రస్తావిస్తుంది ప్రతి సమావేశం. నా మీద ఏ బోర్డు సరిగా అంటుకోదు. అందుకే పర్సనల్ రిమార్క్ చేయాలి. నేనేమని చెప్తున్నా, సుబూతులు ఉన్నాయి. వాడు కోడిగుడ్ల దొంగ, వాడు ఇదేంది కోడి మేత దొంగ, కోడి దాన దొంగ, హనుమాన్ల గుడి పేల్చి పల్లగొట్టిండు. దానికి ఆయనకు చెప్తానికి ఏం లేదు. అది వాస్తవం చేసిండు. సుబూట్లు చూపెట్టిన నేను అక్కడికి వచ్చి ఛాలెంజ్ చేయమన్నా, కలుస్తలేడు. నేను ప్రతి గ్రామం ఏకైక ఎంపీ యావత్ తెలంగాణలో ప్రతి గ్రామం, ప్రతి హ్యామ్లెట్ 3 సార్లు తిరిగిన. ప్రతి సర్పంచ్, ఎంపీటీసీ కడప దాటి లోపల ఛాయన్న నీళ్ళను తాగి బయటకు వచ్చిన. ప్రతి సమస్య ఆ వ్యక్తి నేను అనుకుంటా ఒక్క గ్రామం తిరగలేదు. మన గ్రామాలకు పోతే ఇప్పుడు వస్తున్నామని ఆయన టూర్ క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. ఆయన గ్రామాల విజిట్ క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. అటువంటి పరిస్థితి. సర్వే చేసుకుంటే ఆయనను ఎవరు గుర్తుపడతలేదు. నీ ఎంపీ ఎవరంటే చాలా మందికి తెలియదు. కొంతమంది నా పేరు చెప్తున్నారు, కొండ విశ్వేశ్వరరెడ్డి. కొంతమంది ఆయన ఎంపీ ఉన్నప్పుడు లాస్ట్ ఇయర్ సర్వే చేసుకుంటే, కొంతమంది ఏమో సునీతా మహేందర్ రెడ్డి గారి పేరు చెప్తుంది. మీ ఎంపీ ఎవరంటే సునీతా మహేందర్ రెడ్డి గారు. అటువంటి పరిస్థితి ఉన్నారు. నేను ఇంకోటి నా ఇంటికి గేట్లు ఉండయి. ఆయన ఇంటికి పోయి గేట్లు బంద్ ఉంటాయి, సెక్యూరిటీ గార్డు ఉంటారు. ఎంపీపీ రాజు నాయక్ 8 సార్లు పోతే బయట ఉండి లేడని చెప్పించుకున్నాడు. సెక్యూరిటీలే బయటికి ఎలగొట్టిన పరిస్థితి ఎంతో మంది. ఒకటి కొండ విశ్వేశ్వరరెడ్డి పేరుతోటి ఫేక్ కొండ విశ్వేశ్వరరెడ్డి ఎందుకు పెట్టావు? ఎందుకు భయస్తాడు?
నిజంగా మీరు ఆలోచించండి, ప్రజలు కూడా ఆలోచించాలి. విశ్వేశ్వరుడు అన్న వ్యక్తితో నువ్వు ఫైట్ చేసేదంటే విశ్వేశ్వరుడితో ఫైట్ చేయాలి. నువ్వు వేరే విశ్వేశ్వరుడిని తీసుకొచ్చి పేకుని తీసుకొచ్చి దాంట్లోనే అర్థమవుతుంది నువ్వు ఓడిపోతావని ఫ్రస్ట్రేషన్లో ఉండి కావాలని ఏదో కలవడంలో ఒక పెద్ద అన్న వేలాది మందిలో ఒకరిద్దరు కలుస్తారు, కలవకపోతారు. 100% వ్యక్తి మంచోడు, మనిషి వ్యక్తి. నిజంగా నరేంద్ర మోడీ గారు ఏ విధంగా మచ్చలేని నాయకుడుండో ఇలా కొండ విశ్వేశ్వరుడు. మీరు కూడా మీడియా వాళ్ళు కూడా నిజంగా ఎవరు మంచి వ్యక్తో కొంచెం చూపించండి. నిజంగా మీ అందరు దయచేసిన ప్రజలకు కూడా వినతి చేస్తున్నా. పొద్దున్నే 13వ తారీఖు పొద్దున్నే అందరూ వచ్చి ఓటు వినియోగించుకోండి. ఓటు మన హక్కు, ఓటు వినియోగించుకోండి. మీరు ఓటు వినియోగించుకుంటే ఇలా భారతదేశ ప్రధానమంత్రి ఎంత విశ్వాసంతో ఉండో కొండ విశ్వేశ్వరుడు గారు అంతకంటే విశ్వాసం మనిషి. మన ప్రజలకంతా మేలు జరుగుతుంది, మన పార్లమెంట్కు మంచి జరుగుతుంది. ఈరోజు వాకర్తో కలవడం మంచి విశ్వాసం కలుగుతుంది. ఎందుకంటే ప్రతి వాకర్స్ నిజంగా పోస్టల్ బ్యాలెట్ వేసిన వాళ్ళు అన్నం చూసి అందరూ థమ్స్అప్ చూస్తారంటే ఇలా మాకు మంచి నమ్మకం వస్తుంది. భారతీయ జనతా పార్టీ భారీ మెజార్టీతో గెలవబోతుంది.